హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఆంధ్ర స్టైల్లో చాలా టేస్టీ స్పైసీ అండ్ హోమ్ స్టైల్ మేక తలకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ గా షేర్ చేస్తాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో సూపర్ ఫ్లేవర్ గా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ స్మెల్ స్పైసీ ఫ్లేవర్ మేక తలకాయ కర్రీని క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ తలకాయలో స్మెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లీనింగ్ స్టెప్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. పీసెస్ ని రన్నింగ్ వాటర్ లో వాష్ చేసి తర్వాత టర్మరిక్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసి స్క్రబ్ చేస్తే రా స్మెల్ ఆల్మోస్ట్ 70% రిమూవ్ అయిపోతుంది. ఈ స్టెప్ స్కిప్ మాత్రం చేయకండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, అలాగే పసుపు వేసి బాగా ముక్కలు అన్నిటికి పట్టించి పక్కన పెట్టుకోండి. తలకాయ కర్రీలో చింతపండు రసం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను చిన్న బాల్ సైజ్ టామరింగ్ తీసుకొని ఇలా వాటర్లో సోక్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ కుక్కర్ తీసుకొని కుక్కర్లో సరిపోయినంత ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకొని ఆనియన్స్ ప్రాపర్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ప్రాపర్గా ఫ్రై అయ్యి గ్రేవీ డెప్త్ పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత కర్రీ లీవ్స్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి రా స్మెల్ పోయే వరకు కుక్ చేయండి. తర్వాత ధనియాల పొడి. ఇక్కడ ట్రిక్ ఏంటంటే మసాలా ఫ్రై అయ్యాక 1 స్పూన్ వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తే మసాలా బర్న్ కాకుండా ఫ్లేవర్ డబుల్ అవుతుంది. టమాటా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. టమాటో బాగా ఉడికింది కదా, సో ఇప్పుడు ఉప్పు కారం కలుపుకున్న తలకాయ ముక్కని 6 to 7 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఈ స్టెప్ స్మెల్ రిమూవ్ చేయడానికి మెయిన్ కీ అండ్ పీసెస్లో మొత్తం మసాలా అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు రిక్వైర్డ్ వాటర్ యాడ్ చేసి స్లోగా లో ఫ్లేమ్లో కుక్ చేయండి. స్లో కుకింగ్ తర్వాత తలకాయ సాఫ్ట్ అవుతుంది అండ్ గ్రేవీ న్యాచురల్గా థిక్ అవుతుంది. మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు వేయించుకుంటున్నా. చూసారా, ఆవిరి తీసిన తర్వాత తలకాయ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది. గ్రేవీ న్యాచురల్గా థిక్ అవుతుంది. ఇప్పుడు నేను కలుపుకున్న చింతపండు రసం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండండి. అండ్ గరం మసాలా యాడ్ చేసుకుంటే మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది ముక్కలన్నిటికి. ఆరోమా అన్బిలీవబుల్గా వస్తుంది. కన్సిస్టెన్సీ మీడియం టు థిక్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మనం ఇక్కడ కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇక్కడ కర్రీ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇక్కడ నేను బ్రెయిన్ వేసుకున్నాను. బ్రెయిన్ లాస్ట్ ఒక 5 మినిట్స్ ముందు వేసుకోండి. అంటే ముందుగా వేస్తే మొత్తం ఇరిగిపోతుంది అందులో. సో లాస్ట్లో వేసుకోవడం వల్ల బ్రెయిన్ అనేది ఇరిగిపోకుండా బాగా కుక్ అవుతుంది. చూసారా, బ్రెయిన్ కూడా ఇరగకుండా బాగా వచ్చింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, తలకాయ కూర చాలా సింపుల్ అండ్ టేస్టీగా మన ఇంట్లో చేసుకోవచ్చు. అలా మన స్పైసీ రిచ్ టేస్టీ మేక తలకాయ కర్రీ రెడీ అయిపోయింది. రైస్కి, రాగి సంకటి, చపాతీకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.